హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ని ఫోన్పేలో ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీకు ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనం క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి మనం వెళ్ళి మన క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్రెడీ నేను క్రెడిట్ కార్డ్స్ అనేవి యాడ్ చేశాను. ఇవ్వండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. మీరు డెబిట్ కార్డు యాడ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ కింద యాడ్ న్యూ కార్డ్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఏదైతే వచ్చిందో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ న్యూ కార్డ్ అనేది ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి మీ దగ్గర కార్డ్ అయితే ఉన్నది అయితే కనుక మీరు ఫోటో తీసుకొని డైరెక్ట్గా స్కాన్ చేసి ఇక్కడ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా. లేకపోతే లేదు నేను మాన్యువల్గా ఎంటర్ చేద్దాం అనుకుంటే మాన్యువల్గా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫోటో ఉంటే ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మాన్యువల్గా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, నేను నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. మంత్ ఇయర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత సివి నెంబర్ కూడా అడుగుతుంది. సివి నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. అది బ్యాక్ సైడ్ ఉంటుంది. యాడ్ నిక్ నేమ్ అని చెప్పేసి అంటుంది. మీరు ఏమైనా నిక్ నేమ్ పెట్టేద్దాం అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, షాపింగ్ కార్డ్ అనో ఇవ్వండి, ఇక్కడ ఇచ్చాడు షాపింగ్ కార్డ్ అనో మామ్స్ కార్డ్ అనో అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ లింక్ యువర్ రూపే క్రెడిట్ కార్డ్ టు యూపీ పేమెంట్స్. మీకు రూపే క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే ఇంకా మంచిదన్నమాట. సో రూపే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మీరు యూపీ పేమెంట్స్ చేసుకోవచ్చు, స్కాన్ అని పే చేసుకోవచ్చు. అండ్ నెల వచ్చేసరికి బిల్ వస్తే ఆ బిల్ అనేది మీరు పే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక కింద మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ₹2 విల్ బి చార్జ్డ్ అండ్ ఆటోమేటికలీ రివర్స్ టు అథెంటికేట్ దిస్ కార్డ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కార్డ్ని వ్యాలిడేట్ చేయడానికి మన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మన యొక్క క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్ నుంచి ₹2 అనేది మనకి వీళ్ళు డెబిట్ అయితే చేస్తారు. తర్వాత మళ్ళీ కార్డ్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ₹2 అనేది క్రెడిట్ చేస్తారనమాట. సో అలా చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మనకి డబ్బులు అనేది ఆటోమేటిక్గా పడిపోతాయి. అది రాసింది ఇక్కడ యాడ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు కార్డ్ అనేది యాడ్ అయిపోద్ది. యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ కార్డ్ అనేది యాడ్ చేశాను. సో ఆల్రెడీ యూ హ్యావ్ యాడెడ్ యువర్ కార్డ్ అని చెప్పి రావచ్చు. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే ఇలా జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ వస్తుంది అనమాట. మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసాము. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనం ఈ విధంగా పేస్ట్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కార్డ్ అనేది ఆటోమేటిక్గా మనకి యాడింగ్ యువర్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. అండ్ మీ కార్డ్ అనేది ఈ విధంగా ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. సో నాకు ₹2 అనేది డెబిట్ అయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇవ్వండి, ఫోన్పే హ్యాస్ సెంట్ ₹2 టు యూ, $2 హ్యాస్ బీన్ సెంట్ టు ఫోన్పే. ₹2 తీసుకొని ఆటోమేటిక్గా రివర్స్ కూడా చేసుకుంది. ఇక్కడ హిస్టరీలో కూడా మీకు చూపిస్తుంది. ఇవ్వండి, క్రెడిట్ కార్డ్ అథెంటికేషన్కి ₹2 అనేది కట్ చేసుకుంది. అండ్ రిఫండ్ ఫ్రమ్ ఫోన్పే ₹2 మళ్ళీ తిరిగి ఇచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఏ క్రెడిట్ కార్డ్ అయినా కావచ్చు, మీరు ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఇందులో మీరు యాడ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.